11:30 రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. విపరీతమైన ఎండల వల్ల పాడి పశువులు ఇబ్బందులకు లోనయ్యే ప్రమాదం ఉంది. దాణా సరిగ్గా తినకపోవడం, కొన్ని వ్యాధుల వల్ల పాల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వేసవిలో పశుపోషకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుపోషణలో మెలకువల గురించి తెలియజేయడానికి టీవీ5 అన్నపూర్ణ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టింది. రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు. సో రైతులంతా కూడా మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయాల్సినటువంటి నంబర్లు 9963155572 లేదా 9963155573. ఒక్కసారి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. నమస్తే అండి, మా టీవీ5 స్టూడియో స్వాగతం. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, ముందుగా అసలు వేసవిలో సాధారణంగా చూస్తే కనుక మిగతా కాలాల కంటే భిన్నంగా ఉంటుంది వేసవి కాలంలో. ఉక్కబోత, ఎండ అదిని. సో మరి యానిమల్స్, ముఖ్యంగా పశువులు ఎలా బతుకుతాయంటారు? వాటికి వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయంటారు? సాధారణంగా పశువుల లోపల ఎండాకాలం వచ్చిందంటే ఈ వాతావరణం లోపల వేడిమి పెరగడం వల్ల పశువుల్లో కూడా చాలా విపరీతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి లోపల ముఖ్యంగా వాటి లోపల శ్వాస తీసుకోవడం ఒకటి ఎక్కువ అవుతుంది. వాటిలో మరియు హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, గుండె కొట్టుకోవడం, అట్లనే నాడీ వేగం పెరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా పశువు లోపల దానా తీసుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫీడ్ తీసుకోవడం, దీనిలో దాదాపుగా 25 నుంచి 30% వరకు దానా తగ్గిపోతూ ఉంటుంది. ఈ దానా తగ్గడం వల్ల దాంతోపాటు పాల దిగుబడి తగ్గిపోతుంది. వేసవి లోపల పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆ వచ్చే పాలలో కూడా వెన్న శాతము, అట్లాగే మిగతా న్యూట్రియంట్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము పాల దిగుబడిని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే అండి, ఒక్క నిమిషం అండి. మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. కర్నూలు నుంచి వెంకట సుబ్బయ్య గారు మాట్లాడదామండి. హలో హలో సుబ్బయ్య గారు. సార్ నమస్తే సార్. నమస్తే, అడగండి. సార్ ఇప్పుడు 3 రోజులు అయింది సార్, బరగొడ్డు పాలు తక్కువ ఇస్తుంది. ఓకే. హలో సార్, అంటే నాటు గేదె లేక ఏంటంటే మర్రా జాతి గేదె? అది సార్ నాటు గేదె సార్. నాటు గేదె అయితే మీరు ఎలాంటి మేత పెడుతున్నారు దానికి? సార్ దానికి ఎలాంటి మేత ఎట్లాంటిది పెడుతున్నారు? ఏం మేత పెడుతున్నారు? పచ్చగడ్డి ఒకటే పెడుతున్నారా? అంటే దానికి షెడ్, వాతావరణం, దాని సరౌండింగ్ ఎలా ఉన్నాయండి? షెడ్, రేకుల షెడ్ వేసాం సార్. రేకుల షెడ్. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ ఎండాకాలం కనుక ఎండాకాలంలో వడగాళ్ళు ఎక్కువ వీస్తున్నాయి. ఈ వడగాళ్ళ వల్ల అది మేత తీసుకోవడం కొంచెం తగ్గుతూ ఉంటుంది. దాంతో పాటు పాల దిగుబడి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ షెడ్ లోపల ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి. మీరు షెడ్లో ఉష్ణోగ్రతను తగ్గించుకుంటే మీకు పాల దిగుబడి నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అలాగే ఇందాక మీరు ఇబ్బందుల గురించి చెప్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి విషయం మీద. ఓకే అండి. ఇబ్బందులు ఇప్పుడు పాల దిగుబడి తగ్గిపోతుంది, మేత తీసుకోవడం తగ్గిపోతుంది. వీటికి ముఖ్యంగా మనం ఎండాకాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్టయితే మనం పాల దిగుబడిని మామూలుగానే పొందవచ్చు. అవి ఎలాగంటే మనం పశువుకు పెట్టే మేత లోపల కొన్ని రకాల మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం పశువులు నివసించేటువంటి షెడ్ లోపల కూడా కొన్ని రకాల చెప్పినట్టుగా మనం మాడిఫికేషన్ చేసుకుంటుంటే మన పాల దిగుబడిని మామూలుగానే ఎండాకాలంలో, శీతాకాలం అట్లా వర్షాకాలంలో పొందినట్టుగా పొందవచ్చు. ఓకే అండి, కృష్ణా జిల్లా నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో చెప్పండి. ఈశ్వరరావు గారు, అడగండి. ఇదేనండి. హలో పొరుగులో కొద్దిగా పాలు పిండుతుంటే తరకలల్లో వస్తుందండి. పాలు పిండుతుంటే ఏంటండి? ఏమండి? మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. టీవీ వాల్యూమ్ తగ్గించి స్ట్రైట్ గా ఫోన్ లో మాట్లాడండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అడగండి. అదే పాలు పిండుతుంటే పొదుగులో తరకలల్లో వస్తున్నాయండి. సరకలు అంటే అది పొదుగు వాపు అయి ఉంటుందండి. అది అంటే స్టార్టింగ్ వస్తుంది అంత, అంటే మన మేగడల్లే ఉంటుంది, పొరుగులల్లే వస్తుంది. అది ఫస్ట్ లో కొంతవరకు రావచ్చు.
దాని తర్వాత మీకు పాలు బాగానే వస్తున్నాయి కదండి, మామూలుగానే వస్తున్నాయి కదా, తర్వాత బాగానే వస్తుంది. దాంతో మీకు ఏమి సమస్య ఉండదు. మీకు ఒకవేళ అది కాకుండా మీకు అంటే దానికి ఏమన్నా మెడిసిన్ ఏమన్నా చేయించాలా ఏంటి? ఆ మెడిసిన్ అవసరం లేదు. అట్లానే కంటిన్యూస్ గా ఇంకా కొన్ని రోజులు, అది కాకుండా దాని పాల జార ఆ రొమ్ము లోపల ఏమైనా గడ్డలాగా అనిపించినా గానీ, పొదుగంతా కూడా కొంచెం మార్పు అనిపిస్తే మీరు అప్పుడు సమీపంలోని పశు వైద్యాధికారిని సంప్రదించవచ్చు. ప్రస్తుతానికైతే ఏ సమస్య లేదు. ఓకే వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా మేపు విషయంలో పశువులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా స్పెషల్ ఇన్ సమ్మర్? అదే ఇప్పుడు ఎండాకాలం లోపల మేత 25 నుంచి 30% తక్కువ తీసుకుంటుంది కదా, అందులోపల ఆ తక్కువ తీసుకున్న మేతలోనే మనం అన్ని రకాల పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలండి. అందులోపల పశువుకు కావలసిన పోషకాలలో ఇవి పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, మినరల్ అవసరమైన ఇలాంటివి అవసరం ఉంటాయి. వీటి లోపల ఎండాకాలంలో కొన్ని రకాల మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని లోపల ఎండాకాలం లోపల ఈ పిండి పదార్థాలు ఈ రఫేజ్ పోర్షన్ అంటారు. రఫేజ్ అంటే గడ్డిని కొంచెం తక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గడ్డి ఎక్కువ తిన్నాం అనుకుంటే తింటే పశువు శరీరం లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అట్లానే సరౌండింగ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. శరీరం లోపల కూడా ఎక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ ఎండుగడ్డిని తగ్గించేసి ఈ దానాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, కడప నుంచి ఈశ్వరయ్య యాదవ్ లైన్ తో మాట్లాడదాం. హలో 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 యాదవ్ గారు. హలో యాదవ్ గారు అడగండి. నమస్తే సార్, నేను ఈశ్వర యాదవ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవానపల్లి. నమస్తే, అడగండి. ఇక్కడ ఫ్యాట్ పాలు వస్తున్నాయి కానీ ఫ్యాట్ సరిగ్గా రావడం లేదు సార్. మీరు ఎలాంటి మేత పెడుతున్నారండి? దానికి మేము పచ్చి మేపు, ఒట్టి మేపు రెండు పెడుతున్నాం సార్. పచ్చిగడ్డి మరియు ఒట్టి మేపు కూడా పెడుతున్నాం సార్. వట్టిగడ్డి, అట్లానే దానా కూడా పెట్టాల్సి ఉంటుంది మీకు పాల లోపల. వరి తౌడు పెడుతున్నాము. వరి తౌడు కాకుండా మీరు కొన్ని రకాల వేరుశనగ చెక్క కానీ, లేకపోతే ఈ గ్రౌండ్ నట్ కేక్, ఈ కాటన్ సీడ్ కేక్ అని ఉంటది, అలాంటి కేక్స్ పెడితే మీకు కష్టపడి పాలు తీసుకుని మీద ఫ్యాట్ రావడం లేదు అక్కడ. అట్లానే ఎండుగడ్డి అక్కడ అక్కడ పట్టుకొచ్చినాము మామూలుగా ముర్రా జాతి ఎరువులు. అవును, పాల దిగుబడి ఒక పచ్చిగడ్డి ఒక్కటే మేపకుండా అన్ని రకాల పచ్చిగడ్డి, ఎండుగడ్డి మరియు దానా కూడా పెట్టాల్సి ఉంటుంది. దానా లోపల మీరు ఒకే రకమైన అది పెడతా అంటున్నారు కాకుండా మిక్చర్ ఉంటుంది, రకరకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన దానా మిశ్రమాన్ని పెడితే మీకు పాల లోపల వెన్న శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెల్లూరు నుంచి రమణయ్య గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రమణరావు గారు నమస్కారం సార్. అడగండి సార్. రమణరావు గారు నమస్తే. ఓకే నమస్తే అండి, అడగండి మీ సమస్య ఏంటో. నా పేరు రమణయ్య అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అడగండి సార్. సార్ రమణరావు గారు నమస్తే. నమస్తే అండి, నమస్తే అడగండి. సార్ మేము నెల్లూరు జిల్లా కదిరినాయకపల్లి అండి మాది. మేము ఇప్పుడు పశువులను పెంచుకుంటాము, అట్నే షెడ్ కడుతున్నాం సార్. షెడ్ ఎలా కట్టాలా, తర్వాత పశు గిరాకీ లేదుగా? షెడ్ అంటే ఈస్ట్ వెస్ట్ లోపల మీరు ఎన్ని పశువులతో తయారు చేయాలి పెట్టాలనుకుంటున్నారు? 20 పశువులతో కడుతున్నామండి. ఏంటండి? 20 పశువులు. దానికి ఈస్ట్ వెస్ట్ ఫేస్ లోపల పశువుల షెడ్ వేసుకోండి. దానికంటే ముందు మీరు పశుగ్రాసాలు పెంచుకోవాల్సి ఉంటుందండి. పప్పు జాతి పశుగ్రాసాలు, అట్లానే గింజ జాతి పశుగ్రాసాలు కూడా ఫస్ట్ మీరు అవి వేసుకున్న తర్వాత సైమల్టేనియస్ గా మీరు షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ తర్వాత యానిమల్స్ తెచ్చి మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్పెషల్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.